మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జియో పాలిటిక్స్ అంటే ప్రపంచంలో రాజకీయ ఆర్థిక సంబంధాలని జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అంటారు. ఇవి చాలా వేగంగా మారుతూ ఉంటాయి ప్రపంచంలో. అందులో డొనాల్డ్ ట్రంప్ లాంటి వారు వస్తే దశాబ్దాల్లో జరిగేది వారాల్లో జరుగుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. ట్రంప్ దెబ్బకు ప్రతి దేశము ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నది. ఆల్టర్నేటివ్ ప్లాన్స్, ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ఏంటి అని ఆలోచిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది యూరప్. ఎందుకంటే అమెరికాకు యూరప్కు మధ్య చాలా హిస్టారికల్ రిలేషన్షిప్. సెకండ్ వరల్డ్ వార్ అనంతరం యూరప్ మిలిటరీ అండ్ ఎకనామిక్ అవసరాలని అమెరికానే తీర్చింది. ఆ రెండు దేశాల మధ్య అంతటి సంబంధాలు, అటు అమెరికాకు యూరప్కు మధ్య ఆర్థిక సంబంధాలు బలంగా ఉండేవి. ఇక మిలిటరీ అవసరాలు అయితే యూరప్ మిలిటరీ అవసరాలను కంప్లీట్గా అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. యూరప్ పెద్దగా డిఫెన్స్ పైన ఖర్చు పెట్టేది కాదు. అమెరికా బలగాలు 1,00,000 బలగాలు యూరప్లో వివిధ ప్రాంతాల్లో మోహరించున్నాయి. యూరప్కు 10 లక్షల బలగాలున్నా అమెరికా బలగాలు ఇంకో 1,00,000 ఉంటాయి. దీన్ని ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు. అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కూడా యూరోపియన్ దేశాలు మేజర్ పార్ట్. అలాంటి యూరప్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది ట్రంప్ రావడంతో. ట్రంప్ యూరప్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. యూరప్ను అవమానించే రీతిలో మాట్లాడుతున్నాడు. ఇవాళ బ్రిటిష్ ప్రధానమంత్రి అడిగాడు, మీరొక్కరే వెళ్ళి రష్యాతో కొట్లాడగలరా అని. యూరోప్ అంతా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తుంటే ట్రంప్ డైరెక్ట్గా యునైటెడ్ నేషన్స్లోనే రష్యాకు మద్దతు ఇచ్చాడు. అంతేకాకుండా యూరోప్ ఉక్రెయిన్ కలిసి ఈ రష్యా వార్ను, రష్యా అగ్రెషన్ ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్లో తీర్మానాన్ని ప్రతిపాదిస్తే ట్రంప్ నాయకత్వం అమెరికా ఆ తీర్మానానికి వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. అసలు చరిత్రలో రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేయడం, అది కూడా యూరోప్కు వ్యతిరేకంగా అంటే ఆలోచించండి. యూరోప్ను ట్రంప్ ఆదేశిస్తున్నాడు, మీ డిఫెన్స్ పైన మీరే ఖర్చు పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, అసలు నాటో నుంచే మేము వైదొలుగుతాం అంటూ కూడా హెచ్చరిస్తున్నాడు. యూరోప్ పైన పెద్ద ఎత్తున టారిఫ్ విధిస్తా అని కూడా హెచ్చరిస్తున్నాడు. యూరప్ అనివార్యంగా కొత్త మిత్రుల్ని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త కూటములు కట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ పెద్ద డెలిగేషన్ 27 మంది కమిషనర్లు, అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న వివిధ దేశాలకు చెందిన సీనియర్ పొలిటీషియన్స్తో, సీనియర్ నేతలతో ఇండియాకు వచ్చింది ఉర్సులా మాండలిన్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్. యూరోపియన్ యూనియన్ ఇండియాను మా ట్రస్టెడ్ అలై, మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్ అండ్ అలైగా అభివర్ణించారు. ఎందుకు? ఇండియాతో సంబంధాల కొరకు ఇప్పుడు యూరప్ ట్రంప్ దెబ్బతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా యూరప్ ఇండియాకు మధ్య ఏంటి 3 అంశాలు ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. ఒకటి పొలిటికల్ టైస్, ఎందుకంటే అమెరికా యూరప్ల మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుంది. నాటో భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అనేది విచ్ఛిన్నమవుతుందా అనే చర్చ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వరుసపెట్టి అనేక మంది యూరోపియన్ లీడర్లను కలుస్తున్నాడు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ని కలిశాడు మ్యాక్రాన్. కానీ మ్యాక్రాన్ ఒక అభిప్రాయం చెప్తే ట్రంప్ మరో అభిప్రాయం చెప్పాడు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఎంత అవమానంగా మాట్లాడారంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్తో మీరు ఏం చర్చించబోతున్నారంటే నాకు తెలియదు, నేను కలుస్తలేను, ఆయన వచ్చి నన్ను కలుస్తున్నాడు అని చెప్పారు. ఒక ప్రెసిడెంట్ ఇంకో దేశ ప్రైమ్ మినిస్టర్తో అట్లా అంటాడా? నాకు తెలియదు, ఆయనకేదో అవసరం ఉన్నట్టుంది, వచ్చి కలుస్తానంటే రమ్మన్నా, నాకు తెలియదు, నాకేం లేదు ఆయనతో మాట్లాడేది అన్నట్టున్నాడు. ఆయనకేమన్నా మాట్లాడేది ఉందేమో, వస్తే కలుస్తానంటే రమ్మన్నాడు, అప్పుడు కలిసినప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఇది ట్రంప్ లాంగ్వేజ్. అలాగే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇంతమంది చెప్పినట్టు మీరు ఒక్కరే వెళ్ళి రష్యాతో కొట్టడగలవా అన్నాడు. ఇలా యూరోప్ను అవమానించే రీతిలో మాట్లాడుతున్నాడు. ఒక ట్రంపే కాదు, ఇలాన్ మస్క్ జర్మనీ పైన
తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు. అసలు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని అయితే తీసి పడేశాడు. ది బ్రిటిష్ లిబరేట్ ఫ్రమ్ లేబర్ పార్టీ అన్నాడు. సో ఇలా అవమానకరంగా ట్రంప్ అండ్ మాస్క్ అటాక్ చేస్తుంటే యూరోపియన్ లీడర్స్ తలకిందులవుతున్నారు. అందువల్ల యూరోప్ అనివార్యంగా ఇండియా వైపు చూడాల్సి వచ్చింది. కొత్త మిత్రుల్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఇక రెండవది ట్రేడ్ విషయంలో యూరప్కు ఇండియాకు ఒక చాలా బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అంతకన్నా బలంగా అవకాశాలు ఉన్నాయి. ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్ ఇండియాకు యూరోపియన్ యూనియనే. $137 బిలియన్ ట్రేడ్ ఉంది. భారతదేశం మొత్తం ట్రేడ్లో ఇది 12%. లాస్ట్ దశాబ్ద కాలంలో 1 డికేడ్లో 90% పెరిగింది. ఇప్పుడు యూరప్ ఇండియా రెండు కూడా ఆ ట్రంప్ దెబ్బకు కొత్త మార్కెట్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమెరికాలోకి వెళ్ళాలి అంటే భారీగా మేము మీపైన టారిఫ్స్ విధిస్తామంటున్నాడు ట్రంప్. లేదంటే మీ దేశంలో ఉన్న టారిఫ్స్ అన్నా తగ్గించండి అంటున్నాడు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు. ఆల్రెడీ మన స్టీల్ అండ్ అల్యూమినియం పైన భారీగా సుంకాలు విధించాడు. అందువల్ల ఈ ప్రాబ్లం ఇండియా ఎదుర్కొంటుంది, యూరోప్ ఎదుర్కొంటుంది. అందుకే రెండు కూడా లుకింగ్ ఫర్ అదర్ ట్రేడ్ పార్ట్నర్స్. యూరోప్కు ఇండియాకు మధ్య ట్రేడ్ డీల్ కొరకు 2008 నుంచి చర్చలు జరుగుతున్నాయి. 2013లో ఆ చర్చలు ఆపేశారు. మళ్ళీ 2022లో మళ్ళీ మొదలయ్యాయి. ఇండియా ఏమడుగుతుందంటే స్టీల్, అల్యూమినియం, సిమెంట్ లాంటి ఇండియన్ ప్రొడక్ట్స్ పైన హై కార్బన్ కంటెంట్ ఉందని చెప్తూ యూరప్ తమ దేశాల మార్కెట్లో భారతదేశ స్టీల్, అల్యూమినియం, సిమెంట్ ఉత్పత్తులకు ఆటంకాలు క్రియేట్ చేస్తుంది. అందువల్ల మనమేమడుగుతున్నాం, గ్రేటర్ మార్కెట్ యాక్సెస్ ఫర్ ఇండియన్ స్టీల్, ఇండియన్ అల్యూమినియం అండ్ ఇండియన్ సిమెంట్ ఇన్ ద యూరోపియన్ మార్కెట్స్. యూరోప్ వాళ్ళు ఇందుకు భిన్నంగా ఇండియాలో వాళ్ళ కార్లు అమ్మటానికి, వాళ్ళ ఆల్కహాల్ అమ్మటానికి మరింత అవకాశాలు కల్పించమని యూరోప్ అడుగుతుంది. అలాగే యూరోప్లో లేబర్ మార్కెట్ అంటే స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువ మంది వెళ్ళటానికి అవకాశం కల్పించండి అని మనం అడుగుతున్నాం. సో ఇలా ఇండియాకు యూరోప్కు మధ్య ట్రేడ్ రిలేషన్స్ పెరగడానికి అవకాశం ఉంది. దానిపైన టాక్స్ నడుస్తున్నాయి. మూడోది స్ట్రాటజిక్ కోఆపరేషన్, వ్యూహాత్మక సహకారం. ఎందుకంటే యూరోప్కు చైనాకు మధ్య బలమైన ఆర్థిక బంధం ఉంది. అయితే ట్రంప్ చైనాను కూడా అటాక్ చేస్తున్నాడు. గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి వల్ల కొంత యూరోప్ చైనాతో తమ ఎకనామిక్ రిలేషన్స్ని ఎక్స్పాండ్ చేసుకోలేకపోయింది. బట్ స్టిల్ చైనా అండ్ యూరోప్ ఆర్ వెరీ బిగ్ పార్ట్నర్స్. ఇప్పుడు చైనా నుంచి డీరిస్క్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం చైనా పైన ఆధారపడితే ఎప్పుడు అమెరికా వాళ్ళు చైనా పైన ఆంక్షలు విధించినా యూరోప్ బాధపడాల్సి ఉంటుంది. చైనాలో ఏదైనా పరిణామాలు జరిగినా, కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు అనుభవం చెప్తోంది. అందువల్ల డీరిస్క్ తీసుకుందాం అంటే చైనా ఒక్క దేశంపైనే ఆధారపడడం వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడాలి అని యూరోప్ ఆలోచిస్తోంది. ఆ డీరిస్కింగ్ ఫ్రమ్ చైనా, ఈవెన్ అమెరికా కూడా అదే చెప్తుంది, డీరిస్కింగ్ ఫ్రమ్ చైనా అని. ఈ డీరిస్కింగ్ కొరకు కొత్త పార్ట్నర్గా ఇండియాను చూస్తుంది యూరోప్. అందుకే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని ఇండియా నుంచి యూరోప్కు, చైనాకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు పోటీగా భారతదేశం G20 సమావేశాల సందర్భంగా ప్రతిపాదించింది. ఆ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఇండియా అండ్ యూరోప్ మధ్య ట్రేడ్ కాస్ట్ అండ్ టైం తగ్గిస్తుందని నమ్మకం. సో అలాంటి వాటిలో కోఆపరేషన్ కొరకు కూడా యూరోప్ చూస్తుంది. కారణాలు ఏదైనా ట్రంప్ దెబ్బకు యూరోప్ ఇండియా వైపు చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి.